మీరు ఇది సొంత ఇల్లా లేకపోతే మీరు ఎక్కడి నుండి అయినా వచ్చి ఇక్కడ ఉన్నారా? 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు. ఇక్కడ సొంత ఇల్లు ఏం లేదు. మా ఆర్థిక పరిస్థితి కొంచెం బాగోక మొన్నటి వరకు అద్దెకే ఉండేవాళ్ళమి. ఇప్పుడు వాచ్మెన్గా ఉంటున్నాం ఒక సంవత్సరంన్నర నుండి. రాంబాబు గారు ఏమైంది మీకు? బాత్రూంలో పడిపోయాను. బాత్రూంలో పడిపోయాను. నిజమేనా? హై బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు మేడం. బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ తగిలిసింది గోడ. అప్పుడు ఒక కాలు చెయ్య మొత్తం ఒక సైడ్ అంతా పెరాలసిస్ వస్తుంది. ఏం పని చేసేవారు రాంబాబు గారు మీరు? ఫస్ట్ కార్పెంటర్ వర్క్ చేసేవాను మేడం. ఫస్ట్ కార్పెంటర్ తర్వాత జిమ్ ట్రైనర్. జిమ్ ట్రైనర్ పర్సనల్ చెప్తాను. పర్సనల్గా చెప్పేవారు. ఇంటికి వెళ్ళి కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు. తర్వాత జిమ్ ట్రైనర్గా వచ్చారు. సో జిమ్ ట్రైనర్గా అంటే ముందు దానికంటే ముందు చాలా మీరు హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఇంకొకరికి కోచింగ్ చెప్పడానికి వెళ్ళారు అంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తే. సడన్గా మీకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయిందా? మీరు మామూలుగా కూడా నడవలేరు? అస్సలు మేడం నడవలేరు. వీల్ చైర్ తీసుకొచ్చాను, అది బయట. మీ అంతటి మీరు కూర్చోలేరు అస్సలు. నడుము మొత్తం వదిలిసింది మేడం. అయ్యో, పెరాలసిస్ రావడం వల్ల.